మనం ఈరోజు అకౌంటింగ్ ఫండమెంటల్స్ గురించి నేర్చుకుందాం. అసలు అకౌంటింగ్ ఫండమెంటల్స్ అంటే ఏంటి? వీటిని మనం సింపుల్గా చెప్పాలంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. అంటే మొత్తం అకౌంటింగ్ మొత్తం కూడా ఓన్లీ 3 రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి పర్సనల్ అకౌంటు, 2 రియల్ అకౌంటు, 3 నామినల్ అకౌంటు. పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతా, రియల్ అకౌంట్ అంటే వాస్తవిక ఖాతా, నామినల్ అకౌంట్ అంటే నామమాత్రపు ఖాతా. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ ఏం చెప్తుందంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ ఏం చెప్తుందంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటే ఎవరైతే తీసుకుంటారో అవి రిసీవ్ చేసుకున్న వ్యక్తిని డెబిట్ చేయాలి. ఎవరిదైతే మనకు వస్తుందో ఆ వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒక వ్యక్తికి సరుకులు అమ్మామనుకోండి. ఆ సరుకులు అమ్మినప్పుడు ఎవరైతే తీసుకున్నారో, సపోజ్ సురేష్కి అమ్మాము సరుకులు అంటే సురేష్కి ఎవరు రిసీవ్ చేసుకుంది ఎవరు? సురేష్ రిసీవ్ చేసుకున్నాడు గూడ్స్. కాబట్టి సురేష్ని మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అదేవిధంగా సురేష్ నుంచి మనకు సరుకులు మనం కొన్నాం, మనం అమ్మడం బదులు మనం కొన్నాం అనుకోండి, అప్పుడు సురేష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. అదే ఇది చెప్తుంది ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. గివర్ అంటే ఇచ్చేవాడు సురేష్ మనకు గూడ్స్ ఇస్తే సురేష్ మనం క్రెడిట్ చేస్తాం. అదే మనం సురేష్కి అమ్మితే సురేష్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి సురేష్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. ఇది యాక్చువల్గా ఇండివిజువల్ అయితే వ్యక్తులకి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ గురించి ఇది అప్లై అవుతుంది. తర్వాత రియల్ అకౌంట్ అదే వాస్తవిక ఖాతా. ఈ అకౌంట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే సింపుల్గా మన కంపెనీలోకి ఏదైతే వస్తుందో దాన్ని మనం డెబిట్ చేయాలి, మన కంపెనీ ఏదైతే వెళ్ళిపోతుందో దాన్ని క్రెడిట్ చేయాలి. అంటే ఇది బేసికల్గా ఆస్తి గురించి చెప్పే ఖాతా ఇది. అంటే సపోజ్ మనం ఒక ఆస్తిని కొన్నాం. సపోజ్ ఒక ఫ్యాన్ కొన్నాం. ఫ్యాన్ అనేది వస్తుంది కాబట్టి ఫ్యాన్ మనం డెబిట్ చేయాలి. అదే ఫ్యాన్ మనం అమ్మామనుకోండి, ఫ్యాన్ అనేది మనం వెళ్ళిపోతుంది కాబట్టి అదే ఫ్యాన్ మనం క్రెడిట్ చేయాలి. అది వాస్తవిక ఖాతా. తర్వాత నామమాత్రపు ఖాతాలో ఏం చేస్తామంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాస్ అన్నాం. డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాస్ అంటే ఖర్చులు నష్టాలను డెబిట్ చేయాలి. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ మన ఆదాయాలు, మన యొక్క లాభాలను క్రెడిట్ చేయాలంటున్నాం. ఖర్చులు అంటే సపోజ్ మన డే టు డే మనం కొన్ని ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతున్నాం. సపోజ్ ఒక స్టేషనరీ కొన్నాం, స్టేషనరీ ఖర్చు కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. మరి బిజినెస్లో లాస్ వచ్చింది, ఆ లాస్ని కూడా డెబిట్ చేయాలి. సపోజ్ మనం బిజినెస్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ వచ్చింది, సేల్స్ ఏదో అమ్మకాలు పెట్టాం, అమ్మినప్పుడు వచ్చిన ఆదాయాన్ని మనం క్రెడిట్ చేయాలి. అదేవిధంగా మనకి ఏదైనా గెయిన్స్ అంటే ఏదైనా ప్రాపర్టీస్ అమ్మడం ద్వారా మనకి గెయిన్ వచ్చింది, వాటిని కూడా క్రెడిట్ చేయాలి. వీటి మూడింటిని కలిపి మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. ఎంటైర్ అకౌంటింగ్ కూడా ఈ 3 ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే మొత్తం ఎసెట్, లయబిలిటీ, ఎక్స్పెన్స్, ఇన్కమ్ ఎంటైర్ మొత్తం కూడా ఈ 4 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎసెట్ అనగానే సింపుల్గా డెబిట్, క్రెడిట్. ఎసెట్ వచ్చింది, కొన్నాము అంటే మనం ఎసెట్ని డెబిట్ చేయాలి. ఎసెట్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎసెట్ని సేల్ చేసాము అంటే ఎసెట్ మన నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి. కొంటే డెబిట్ చేయాలి, సేల్ చేస్తే క్రెడిట్ చేయాలి. అదేవిధంగా లయబిలిటీస్ అంటే అప్పులు అంటే మనం సపోజ్ ఎవరి దగ్గర లోన్ తీసుకుంటే మన లయబిలిటీ పెరుగుతుంది, అంటే మన అప్పు పెరుగుతుంది. అప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఎప్పుడైతే లయబిలిటీని మనం రీపే చేస్తున్నామో ఆ లయబిలిటీని డెబిట్ చేయాలి, అంటే అప్పు తగ్గిపోతుంది అన్నమాట. అది ఎందుకంటే నార్మల్ లయబిలిటీ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎసెట్ అనేది నార్మల్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. తర్వాత ఎక్స్పెన్స్, మనం ఏదైనా ఖర్చు పెరిగినప్పుడు ఏం చేయాలంటే దాన్ని డెబిట్ చేయాలి. అదే ఖర్చు తగ్గుతుందంటే మనం దాన్ని క్రెడిట్ చేయాలి. అదేవిధంగా మనకి
మన ఇన్కమ్స్ తీసుకుని ఆదాయాలు చూసుకుంటే ఆదాయము పెరుగుతున్నట్లయితే దాన్ని క్రెడిట్ చేయాలి. అదే ఆదాయం తగ్గిపోతుంది దాన్ని రివర్స్ చేయాలి లేదా తగ్గిపోతుంది అనుకుంటే మనం దాన్ని డెబిట్ చేయాలి. ఇది ఎంటైర్ అకౌంటింగ్ కూడా ఈ లాజిక్ తెలిస్తే చాలా ఈజీ.